ఇలాంటి వీడియోస్ ఏఏ ద్వారా ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలి అన్నది డీటెయిల్గా చెప్పాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ మనం వినాయకుడు ఇమేజెస్ జనరేట్ చేసుకోవడం కోసం చాట్‌జీపీటీలోకి వెళ్తున్నా. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్‌లో చాట్‌జీపీటీ అని సెర్చ్ చేయండి. మీరు ఆల్రెడీ జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఉంటే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే మనకి ఇలాగా డిస్ప్లే అవుద్ది. మీరు జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వకుండా కూడా యూస్ చేసుకోవాలి అంటే కింద స్టే లాగ్డ్ అవుట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి యూస్ చేసుకోవచ్చు. కానీ మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వడం వల్ల మనకు కొన్ని అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. రైట్ సైడ్ పైన లాగిన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. అలాగే మీ దగ్గర జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటే దీంతో అయినా లాగిన్ అవ్వచ్చు. కంటిన్యూ విత్ గూగుల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. ఇందులో నేను ఒక మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నా. మనం వినాయకుడు ఇమేజ్ జనరేట్ చేయాలి అంటే ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఇమేజెస్కి సంబంధించిన ప్రాంప్ట్స్ అలాగే ఆ ఇమేజెస్ యానిమేషన్ అయ్యేలాగా ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఒక్క ప్రాంప్టే కాదు, నా దగ్గర చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాంప్ట్స్ అన్ని నేను కొత్తగా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను, ఆ ఛానల్లో ప్రొవైడ్ చేస్తా. ఫస్ట్ ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ వరకు కాపీ చేసుకొని చాట్‌జీపీటీలోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ ప్రాంప్ట్ని జనరేట్ చేసేస్తున్నా. ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయడం మనకి ప్రాంప్ట్ జనరేట్ అయ్యి ఒక ఇమేజ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చుద్ది. మనకి ఇమేజ్ జనరేట్ అవుతుంది. మనకి చాట్‌జీపీటీలో ఒక హిడెన్ ట్రిక్ ఉంది, ఇది చాలా మందికి తెలియదు. మనకి ఈ ప్రాసెసింగ్ కొంచెం టైం పడుతుంది, నాకు స్పీడ్గా ప్రాసెసింగ్ అయిపోవాలి అంటే బ్రౌజర్కి ఇక్కడ రీలోడ్ దిస్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసాము అంటే మనకి పేజ్ రీలోడ్ అయ్యి కొంచెం స్పీడ్గా ప్రాసెసింగ్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి ప్రాసెసింగ్ స్పీడ్గా అయిపోతుంది. ఇమేజ్ జనరేట్ అయిపోయింది. ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇది ఒక ఇమేజ్కి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్. ఇప్పుడు నేను ఇంకో ఇమేజ్కి సంబంధించిన ప్రాంప్ట్ కూడా ఇస్తున్నా. కాపీ, నెక్స్ట్ చాట్‌జీపీటీలోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్. సెకండ్ ఇమేజ్ కూడా జనరేట్ అయింది కదా, డౌన్లోడ్ చేసేస్తున్నా. ఇంకా నేను ఒక్క ఇమేజ్ని జనరేట్ చేస్తాను, ఇంకో ఇమేజ్ ప్రాంప్ట్ కూడా కాపీ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ ప్రాంప్ట్స్ అన్నీ ఎలా యూస్ చేస్తున్నాను, సేమ్ అలాగే మీరు కూడా నా వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి ప్రాంప్ట్ కాపీ చేసుకుంటారు. డైరెక్ట్గా చాట్‌జీపీటీలోకి వచ్చి పేస్ట్ చేసి జనరేట్ చేసుకోవడమే. మనకి ఇమేజ్ జనరేట్ అయింది, డౌన్లోడ్. మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేసి డౌన్లోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ ఇమేజెస్కి యానిమేషన్ అయ్యేలాగా చేద్దాం. దానికోసం మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో ఫ్లో అని సెర్చ్ చేయండి. ఇక్కడ గూగుల్ వాళ్ళకి సంబంధించిన ఫ్లో వెబ్సైట్ కనబడుద్ది, ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ ఫ్లో అనే వెబ్సైట్ ఎలా రన్ అవుద్ది అంటే మనం జెమినై ప్రోకి సంబంధించిన వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ అకౌంట్ ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలి, అలాగే వెబ్సైట్ 1 ఇయర్ వరకు ఫ్రీగా ఎలా యూస్ చేసుకోవాలి అన్నది డీటెయిల్గా ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను. ఆ వీడియో లింక్ పైన ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. కింద క్రియేట్ విత్ ఫ్లో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మన దగ్గర ఉన్న మెయిల్ ఐడీస్ అన్ని అడుగుద్ది. నేను జెమినై ప్రో అకౌంట్ క్రియేట్ చేయాలి అన్నాను కదా, అందులో ఏ జీమెయిల్ ఐడి అయితే యూస్ చేశారో అదే జీమెయిల్ ఐడి ఇక్కడ కూడా యూస్ చేయాలి. నేను ఈ మెయిల్ ఐడి యూస్ చేశాను, దీంతో లాగిన్ అవుతున్నా. కింద మనకి న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఈ సెట్టింగ్స్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. మీ దగ్గర ఏమైనా ఇమేజెస్ ఉంటే ఆ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేసుకునేలాగా. అలా కాకుండా మీ దగ్గర ఓన్లీ ప్రాంప్ట్ ఉంటే టెక్స్ట్ టు వీడియో పెట్టుకుంటారు. మనం ఆల్రెడీ ఇమేజెస్ జనరేట్ చేసాం కాబట్టి ఫ్రేమ్ టు వీడియో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే రైట్ సైడ్ కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ VO3 ఫాస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అవుట్పుట్ పర్ ప్రాంప్ట్, ఇది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. మీరు ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేస్తే మీకు ఎట్ ఏ టైం ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి. నాకైతే ఒక్క వీడియో జనరేట్ అయితే చాలు, 1 పెట్టుకున్నా. ఎందుకని, ఇక్కడ మనకి క్రెడిట్స్ ఉంటాయి. మనకి 1 మంత్కి 1000 క్రెడిట్స్ ఇస్తాడు.
నేను ఆల్రెడీ 1 ఇయర్ అకౌంట్ క్రియేట్ చేశాను కదా, నేను 1 ఇయర్ వరకు ప్రతి మంత్కి 1000 క్రెడిట్స్ చొప్పున యాడ్ అవుతూనే ఉంటాయి. ఈ మంత్లో ఇంకా నాకు 350 క్రెడిట్సే ఉన్నాయి. మళ్ళీ ఇదే సెట్టింగ్స్లోకి వెళ్తున్నా. ఇక్కడ VO3 ఫాస్ట్కి వచ్చేటప్పటికి 20 క్రెడిట్స్ మైనస్ అవుతాం. అలా కాకుండా నాకు ఈ వీడియో ఫుల్ క్వాలిటీతో కావాలి అంటే VO3 క్వాలిటీ పెట్టుకున్నారనుకోండి, 20 క్రెడిట్స్ బదులు 100 క్రెడిట్స్ అవుతాయి. నాకైతే క్రెడిట్స్తో పని ఉంది, దానికోసం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంకా మిగతా 2 ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఈ VO2 ఓల్డ్ వెర్షన్స్, అలాగే మనకి ఆడియో ఉండదు. నాకు ఆడియోతో పాటు కావాలి కాబట్టి పైన ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్ అయితే జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మనం డౌన్లోడ్ చేసిన ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. మీరు ఇక్కడ బ్లాక్ కలర్ రాకుండా క్రాప్ చేసుకోవాలి అంటే క్రాప్ చేసుకోవచ్చు, కానీ ఏమవుతుంది మనకి ఇమేజ్ సైజ్ తగ్గిపోతుంది, వినాయకుడు పైన కిరీటం కట్ అయిపోతుంది. మీరు ఇలా సరి చేసుకొని సెట్ చేసుకోవాలి అన్నా సెట్ చేసుకోవచ్చు, కానీ మనకి ఇక్కడ లెగ్స్ మిస్ అవడం ఇదంతా ఉంటది. నాకైతే సైడ్లు బ్లాక్ వచ్చినా పర్లా, దానికోసం ఇక్కడ రీసెట్ అంటున్నా. రీసెట్ అంటే మనకి ఇమేజ్ మొత్తం కనబడుద్ది. ఇక్కడ క్రాప్ అండ్ సేవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నాకైతే ఇమేజ్ ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఇమేజ్కి సంబంధించిన యానిమేషన్ ప్రాంప్ట్, వినాయకుడు నడుస్తున్నట్టుగా కావాలి కదా, ఈ ప్రాంప్ట్ వరకు కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం ఇమేజ్ ప్రాంప్ట్ రెండు కలిపి ఒక వీడియో కింద జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి పర్సంటేజ్ చూపెడుతుంది కదా, ఇది 100% అయ్యేదాకా వెయిట్ చేయడమే. మనకి చాలా స్పీడ్గా జనరేట్ అయిపోద్ది, కానీ నేను మీకోసం స్పీడ్గా పెడుతున్నా. మనకి వీడియో జనరేట్ అయిపోయింది. మీరు ఇక్కడ ప్లే చేసి చూసుకోవాలి అన్నా చూసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసిన తర్వాత ప్లే చేస్తా. ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది, దానికోసం ఈ ఆప్షన్ యూస్ చేయట్లా. ఇక్కడ ఒరిజినల్ సైజ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేద్దాం. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా మనం 2 ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ 2 ప్రాంప్ట్స్ కూడా యూజ్ చేసేద్దాం. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి సెకండ్ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ ఇమేజ్ వచ్చింది కదా, నెక్స్ట్ యానిమేషన్ ప్రాంప్ట్ కూడా పేస్ట్ చేస్తున్నా. ఈ ఇమేజ్కి సంబంధించిన యానిమేషన్ ప్రాంప్ట్ కాపీ, ఇక్కడికి వచ్చి పేస్ట్, జనరేట్. నా వీడియో జనరేట్ అయిపోయింది, డౌన్లోడ్ చేస్తున్నా. సార్ ప్లే చేసి చూద్దాం. మనకి డ్యాన్స్ చేస్తున్నట్టుగా బాగా వచ్చింది కదా. ఇంకా మనకు ఒక్క ప్రాంప్ట్ ఉంది, ఆ ప్రాంప్ట్ కూడా యూజ్ చేసేద్దాం. ఇక్కడ క్లిక్ చేసి ఇమేజ్ అప్లోడ్, ఇమేజ్ ఓపెన్ చేస్తున్నా. క్రాప్ అండ్ సేవ్. నెక్స్ట్ ఈ ఇమేజ్కి సంబంధించిన యానిమేషన్ ప్రాంప్ట్. మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇమేజ్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇమేజ్ వచ్చిన తర్వాతే ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేసి జనరేట్ చేసుకోండి. మనకి వీడియో జనరేట్ అయిపోయింది, డౌన్లోడ్ చేస్తున్నా. సార్ ప్లే చేద్దాం. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.